ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ ZFold5 5th జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ సామ్సంగ్ నుంచి. అండ్ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీనికి ఫోల్డ్ 4కి ఏమేమి చేంజెస్ అని ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. దీని బాక్స్ చూస్తే మీకు నార్మల్ ఫోన్ బాక్స్ లాగా అయితే ఉండదు, కొద్దిగా వెడల్పుగా అయితే ఉంటుంది. ఎందుకంటే లోపల మనం ఓపెన్ చేయగానే ఫోన్ ఇలా అన్ఫోల్డ్ అయ్యి కనిపిస్తుంది. ఫోన్తో పాటు మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. టైప్-C టు టైప్-C కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. ఒక సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది. ఇవే మీకు కంప్లీట్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే, చార్జర్ అయితే ఉండదు. ఇది మొత్తం మీకు 3 కలర్స్లో అయితే వస్తుంది అండ్ చాలా కేస్ ఆప్షన్స్లో అయితే వస్తుంది. మనకైతే 3 కేసులు పంపించారు. ఒక కేసు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి మీకు నార్మల్ లెదర్ కేస్, ఎకో లెదర్ కేస్. ఇది మీకు 7,499 రూపాయలు ఉంటుంది. మీకు కంప్లీట్ లెదర్ ఫినిష్తో వస్తుంది. చూడడానికి అయితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి క్లియర్ గ్యాడ్జెట్ కేస్. దీనికి ఒక రింగ్ అయితే ఉంటుంది. ఈ రింగ్ మీరు ఫోన్ హోల్డ్ చేయడానికి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏదైనా మూవీ చూడడానికి స్టాండ్ లాగ్ యూస్ చేయాలని దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఇది బెస్ట్ కేస్ అనమాట. ఒకవేళ తీసుకోవాలనుకుంటే 8,499 రూపాయలు. స్లిమ్ S Pen కేస్. సో S Pen కేస్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ S Pen హోల్డ్ చేస్తుంది. S Pen కూడా వస్తుంది ఆ కేసుతో పాటు. సో S Pen మీకు ఉపయోగపడుతుంది. ఈ 3 కేసుల్లో బెస్ట్ అయితే మీకు S Pen కేసే. సో ఇవి 3 కేసులు మనకు పంపించినాయి. అండ్ 2030 నాటికి సామ్సంగ్ ఎకో ఫ్రెండ్లీకి వెళ్ళాలని చూస్తూ ఉంది. అంటే కంప్లీట్గా వీళ్ళు యూజ్ చేసే మెటీరియల్ కానీ అండ్ ఫోన్ తయారు చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ కానీ ఇవన్నీ వీళ్ళు మళ్ళీ రీసైకిల్ అవ్వాలి మొత్తం కంప్లీట్గా. పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం అయితే జరగకూడదు, అట్లా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు మెటీరియల్ మొత్తం ఎక్కడైనా తీసుకుంటున్నారు, సముద్రంలో వేస్టేజ్ ఉంటుంది కదా, సముద్ర గర్భంలో ఫిషింగ్ నెట్స్ కానీ పెప్ బాటిల్స్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకొని వీళ్ళు వాటిని యూజ్ చేస్తున్నారు రీసైకిల్ చేసి. ఈ ఫోన్ ఫిజికల్ ఓవర్ చూస్తే మీకు లాస్ట్ టైం ఎలా ఉంది అట్లనే ఉంటుంది. ఎక్కడ మీకు చేంజ్ అయితే కనిపించదు. మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పవర్ బటన్ కూడా అదే. సిమ్ ట్రే వచ్చేసరికి ఇది మీకు డ్యూయల్ సిమ్ తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డ్, 2 ఫిజికల్ సిమ్ మీరు పెట్టుకోవచ్చు. ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సిమ్ యూజ్ చేయాలనుకుంటే సెకండ్ సిమ్ పని చేయదు. 2 సిమ్లు యూజ్ చేసుకోవచ్చు. ఏదో 2 ఫిజికల్ సిమ్స్ లేకపోతే ఒక ఫిజికల్ ఒక ఈ సిమ్. అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కనిపిస్తా ఉన్నాయి. టాప్ లో మీకు స్పీకర్ మైక్స్ కనిపిస్తున్నాయి. బాటమ్ లో టైప్-C పోర్ట్. దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ డిస్ప్లే చూడొచ్చు. ఇది మీకు ఫ్రంట్ 6.2 ఇంచ్ HD+ AMOLED డిస్ప్లే ఇది. అండ్ దీనిలో మీకు సెంటర్ పంచోలో 10 మెగాపిక్సెల్ కెమెరా కనిపిస్తుంది. డిస్ప్లే ఓపెన్ చేశారనుకోండి, ఇది 7.6 ఇంచ్ డిస్ప్లే. ఇది మీకు డైనమిక్ AMOLED డిస్ప్లే. అండ్ దీనిలో మీకు ఒక కెమెరా కనిపిస్తుంది, అండర్ డిస్ప్లే కెమెరా. 4 మెగాపిక్సెల్ అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఉంటుంది దీనిలో. ఇది ఫిజికల్ ఓవర్ అండ్ కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు కంప్లీట్ స్పెక్స్ ఈ ఫోన్. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. బేస్ మోడల్ మీకు 12GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. కెమెరాస్ కూడా మీకు 3 కెమెరాస్ ఉంటాయి. 2 కెమెరాస్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఉంటుంది. మెయిన్ కెమెరాలో, టెలిఫోటో కెమెరాలో 4400 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. IPX8 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. డస్ట్ ప్రూఫ్ అయితే కాదు, కాకపోతే వాటర్ రెసిస్టెంట్. సో డీప్ వాటర్లో పెట్టినా కానీ ఫోన్కి అయితే మీకు ఏం కాదు. ఇంకా దీనిలో చేంజెస్ ఏంటి మనకి ఫోల్డ్ 4తో కంపేర్ చేస్తే 5లో మనకి ఏం చేంజ్ అయ్యాయి. సో ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి మనకి హింజ్ అని చెప్పొచ్చు. ఈసారి హింజ్ కంప్లీట్ చేంజ్ చేశారు. ఫ్లెక్స్ హింజ్ తీసుకొని వచ్చారు. సో హింజ్ రీడిజైన్ చేశారు. మీకు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు గ్యాప్ అయితే ఉండదు 2 స్క్రీన్స్ మధ్యలో. అండ్ ఇంకొకటి హింజ్ మీకు చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో నేను లాస్ట్ టైం ఫోన్ యూస్ చేసినప్పుడు ఇంత స్ట్రాంగ్ అయితే అనిపించలే హింజ్. ఇది మీకు చాలా స్ట్రాంగ్ అయితే ఉంది హింజ్. దీన్ని కూడా 2 lakh+ టైమ్స్ అయితే వీళ్ళు టెస్ట్ చేశారు హింజ్ని అయితే. అండ్ హింజ్ వీళ్ళు రీడిజైన్ చేయడం వల్ల మీకు ఫోన్ వెయిట్ కూడా తగ్గింది. వెయిట్ మీకు ఒక 10 grams అయితే తగ్గుతుంది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. ఇది మీకు ఇప్పుడు 253 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ థిక్నెస్ కూడా లాస్ట్ టైం 15.8 mm ఉండేది, ఇప్పుడు 13.4 mmకి థిక్నెస్ కూడా తగ్గింది. సో మొత్తానికి అయితే ఫోన్ చేతిలో పట్టుకోవడానికి అయితే మీకు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. అండ్ కొద్దిగా థిక్నెస్ కూడా తగ్గింది కాబట్టి మీరు ఈజీగా దీన్ని క్యారీ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే. అండ్ S Pen కూడా రీడిజైన్ చేస్తారు, అదొక చేంజ్. ఇంతకుముందు మనకి S Pen చూసుకుంటే చాలా పెద్దగా అయితే ఉండేది. సో దాని కేస్ పెట్టినా కానీ అది క్యారీ చేయడం కూడా చాలా కష్టం అయిపోయేది. ఫోన్ జేబులో పెట్టుకుని ఇంత లావు అనిపించేది. ఇప్పుడు S Pen కేస్ కూడా మనకి రీడిజైన్ చేశారు కంప్లీట్గా. S Pen కూడా చాలా చిన్నగా వస్తుంది. ఇది కూడా మంచి మూవ్ అని చెప్పొచ్చు. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా పెంచారు. లాస్ట్ టైం 1300 nits ఉంటే ఇప్పుడు 1750 nits అయితే ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్లో మీకు ఇంకా బాగా కనిపిస్తుంది డిస్ప్లే. అండ్ ఇంకొకటి టాస్క్ బార్ ఉంటుంది కదా, కింద మీకు రీసెంట్ యాప్స్ ఉంటాయి కదా, మీరు ఓపెన్ చేసిన యాప్స్. మనకు నార్మల్గా అయితే ఇంతకుముందు 2 కనిపించాయి. ఇప్పుడు దాన్ని మీరు 4 యాప్స్ వరకు పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్లో ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఎన్ని యాప్స్ కావాలో. 4 యాప్స్ వరకు మాక్సిమం అయితే మీరు టాస్క్ బార్లో పెట్టుకోవచ్చు. మీరు రీసెంట్ ఓపెన్ చేసిన యాప్స్ మీకు కింద కనిపిస్తూ ఉంటాయి, చిన్నగా చూడొచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ చేంజ్ అయింది. ఇప్పుడు మీకు 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. పవర్ఫుల్ ప్రాసెసర్. ఇంతకుముందు మనకి 8+ Gen 1 ఉండేది ఫోల్డ్ 4లో. ఇప్పుడు ప్రాసెసర్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ప్రజెంట్ మీకు ఆండ్రాయిడ్లో
ఇది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పవచ్చు. మీకు లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మీకు CPU పరంగా 18% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, GPUలో 32% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేశారు. దీనిలో మీకు కూలింగ్ సిస్టమ్ యాడ్ చేశారు. 38% మీకు కూలింగ్ బెటర్ ఉంటుంది. మీకు వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే దీనిలో యాడ్ చేశారు. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే గ్లాస్ చేంజ్ అయింది. మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. ప్రజెంట్ ఇది స్ట్రాంగెస్ట్ గ్లాస్ అని చెప్పొచ్చు మార్కెట్లో. అండ్ మిగతా మీకు ఆర్మర్ అల్యూమినియంతో ఇది మొత్తం బిల్డ్ క్వాలిటీ అదిరిపోయింది. బిల్డ్ క్వాలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మీ దగ్గర ఫోల్డ్ ఉంటే ఏమేమి పనులు చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీ దగ్గర ఫోల్డ్ ఉంటే దీన్ని మీరు మెయిన్గా ప్రొడక్టివిటీకి బాగా యూజ్ అవుతుంది. అంటే మీరు స్క్రీన్ స్ప్లిట్ చేసి యూజ్ చేయొచ్చు, మల్టీ టాస్కింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఒకేసారి మీరు 3 యాప్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వీడియో కాల్ మాట్లాడుతున్నారు, క్లాస్ తీసుకుంటున్నారు, ఏదైనా మీటింగ్ అటెండ్ అయ్యారు, ఏదైనా నోట్స్ తీసుకోవాలనుకుంటే S Pen తీసుకోండి, నోట్స్ ఓపెన్ చేయండి, నోట్స్ తీసుకోవచ్చు. ఇట్లా మీకు మల్టీ టాస్కింగ్ ఎక్కువ ఉపయోగపడుతుంది. ఒకేసారి మీరు ఒక 3 యాప్స్ సైమల్టేనియస్గా యూజ్ చేయొచ్చు. దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, ఒకేసారి 3 యాప్స్ యూజ్ చేస్తూ. ఇంతకుముందు Fold 4లో చాలామంది చూసారు, అది మిలియన్ పైన 2 మిలియన్ పైన చూసారు దాన్ని. లేదనుకుంటే మీరు ఒకవేళ పాపప్ లాగా యూజ్ చేయొచ్చు. మీరు ఏదైనా యాప్ యూజ్ చేస్తున్నారు, వాట్సాప్ యూజ్ చేయాలనుకోండి, వాట్సాప్ పాపప్లో వస్తుంది, అలా కూడా మీరు యూజ్ చేయొచ్చు. పాపప్ యాప్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి అడ్వాన్స్ ఫ్లెక్స్ మోడ్ ప్యానల్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇది యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఫోల్డ్ చేస్తారు అనుకోండి, ఇట్లా ఫోల్డ్ చేస్తే మీకు బాటంలో ఒక సింబల్ కనిపిస్తుంది చేశారు, దీని మీద మీరు ట్యాప్ చేశారు అనుకోండి, మీకు ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ టాప్లో చూసుకుంటే స్ప్లిట్ స్క్రీన్ చేయొచ్చు, ఒకేసారి 2 యాప్స్ యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ కింద మీకు యారోలా కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేశారు అనుకోండి, నోటిఫికేషన్ సెంటర్ అయితే కిందకు వస్తుంది. అండ్ నెక్స్ట్ స్క్రీన్ షాట్ అనమాట, ఈ సింబల్ దీని మీద కొడితే స్క్రీన్ షాట్ తీస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదో టచ్ ప్యాడ్ కనిపిస్తుంది రైట్ సైడ్, మీకు ఇది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ బటన్ అనమాట. టచ్ ప్యాడ్ మీరు ఆన్లో పెట్టుకున్నారు అనుకోండి, ఇట్లా మీరు స్క్రోల్ చేయడానికి ఉపయోగపడుద్ది. మీరు 3 ఫింగర్స్ ఇట్లా ట్యాప్ చేశారు అనుకోండి టచ్ ప్యాడ్ మీద, హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతారు. 4 ఫింగర్స్ ట్యాప్ చేశారు అనుకోండి, మెనూ ఓపెన్ అవుతుంది. స్పాటిఫై ఇట్లాంటి యాప్స్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు కింద మీరు టచ్ ప్యాడ్ ఆఫ్ చేస్తే మీకు కింద స్క్రీన్ మొత్తం మీడియా కంట్రోల్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి బ్యాక్ కెమెరాస్ని ఫ్రంట్ కెమెరాస్ లాగా యూజ్ చేయొచ్చు. ఏదైతే మీకు బ్యాక్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, వైడ్ యాంగిల్ కెమెరా, ఇవన్నీ మీరు ఫ్రంట్ కెమెరాలకు యూజ్ చేసుకుని ఫొటోస్ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది మేజర్ ప్లస్ పాయింట్ ఫోల్డబుల్ ఫోన్స్లో. అండ్ స్క్రీన్ కూడా ఫోల్డ్లో పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద సైజ్ డిస్ప్లే ఉంటుంది. సో మీరు మూవీస్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ఒక ట్యాబ్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు దీనిలో మీకు గేమ్స్ ఆడేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పెద్ద స్క్రీన్ కాబట్టి ఎనిమీస్ బాగా కనిపిస్తారు. అండ్ ఇంకొకటి బిల్డప్, ఈ ఫోన్ని మా తమ్ముడు యూజ్ చేస్తాడు, Fold 4ని ఒక 1 year యూజ్ చేస్తాడు. ఇది చాలా మంది అడిగారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఏం ఫోన్ ఇది, ఇదేంది ఇలా ఉంది అని. అంటే అట్రాక్షన్ ఇది మీకు గ్రాప్ చేస్తుంది. ఎవరైనా చూసారనుకోండి ఖచ్చితంగా ఈ ఫోన్ మీ దగ్గర నుంచి అడుగుతారు, చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ట్రెండ్ నడుస్తూ ఉంది కదా ఫోల్డబుల్ ఫోన్, కొద్దిగా డిఫరెంట్ అయితే అనిపిస్తుంది రోడ్డు మీద మీరు దీన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు, కింగ్లా ఫీల్ అవుతుంటారు అనమాట. ఇవి అడ్వాంటేజెస్ ఫోల్డబుల్ ఫోన్లో. నెక్స్ట్ దీని బ్యాటరీ లైఫ్, చాలా మంది బ్యాటరీ గురించి అడుగుతుంటారు. బ్యాటరీ దీనిలో 4400 mAh బ్యాటరీ ఉంటుంది, 25 watt ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. సో 1 year యూస్ చేస్తారు కాబట్టి చెప్తున్నాం, మా తమ్ముడు యూస్ చేస్తారు 1 year. సో వాడు నార్మల్గా ప్రొడక్టివిటీకి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాడు, గేమ్స్ ఎక్కువ ఆడు. ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ అయితే వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఫ్లిప్లో మీకు బ్యాటరీ ఇష్యూస్ అంటే మీకు ఎక్కువ రాదు, కానీ ఫోల్డ్ మీకు బ్యాటరీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 15 watt వరకు వైర్లెస్ ఛార్జింగ్ చేయొచ్చు, 4.5 watt వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, అంటే ఈ ఫోన్ యూస్ చేసి వేరే దాన్ని మీరు ఛార్జింగ్ పెట్టొచ్చు. దీనిలో మీకు 25 watt వైర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, 1-10 నిమిషాల టైం తీసుకుంటుంది ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే. కెమెరాస్ విషయానికి వస్తే మాత్రం ఏం చేంజ్ లేవు లాస్ట్కి దీనికి. కెమెరాస్ కూడా మీకు చాలా బాగుంటాయి, ఎక్కడ మీకు ప్రాబ్లం ఉండదు. బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. దీనిలో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరా అండ్ లోపల అండర్ స్క్రీన్ 4 మెగాపిక్సెల్. ఈ అండర్ స్క్రీన్ కెమెరా మీరు ఏమన్నా క్లాసెస్ వీడియో కాల్స్ చేసేటప్పుడు అట్లాంటి వాటికి ఉపయోగపడింది. మ్యాక్సిమం అంతమించి ఎక్కువ యూజ్ లేదు దీనివల్ల. అండ్ ఈ ఫ్రంట్ కెమెరా కూడా ఎక్కువ మంది యూజ్ చేయరు, ఎందుకంటే ఫోల్డ్లో మీకు బ్యాక్ కెమెరాస్ని ఫ్రంట్ కెమెరాకి యూజ్ చేయొచ్చు, అదొక ప్లస్ పాయింట్. బ్యాక్ కెమెరా యూస్ చేసి 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఈ 10 మెగాపిక్సెల్ కెమెరా నుంచి కూడా 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, వైడ్ యాంగిల్ కెమెరా నుంచి కూడా మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ అయితే మీకు కెమెరా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు టెలిఫోటో లెన్స్ యూజ్ చేయండి, 3x వరకు జూమ్ చేసి పోర్ట్రేట్స్ తీయండి, చాలా మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే మీరు తీయొచ్చు. టెలిఫోటో లెన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి మీకు అక్కడ. అండ్ ఓవరాల్ కొన్ని ఫోటో శాంపిల్స్ చూసిన ఇక్కడ చూడొచ్చు, బాగుంటాయి. ఫోటో అయితే కెమెరా కూడా మీకు బాగానే ఉంటుంది, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఫీచర్స్ కూడా ఉంటాయి కదా మీకు, సింగిల్ టేక్ కానీ స్లో మోషన్ వీడియో ఉంటుంది, సూపర్ స్లో మోషన్ ఉంటుంది, పోర్ట్రేట్ వీడియో తీయొచ్చు, 4K పోర్ట్రేట్ వీడియో తీయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్లో. డైరెక్టర్స్ వ్యూ ఉంటుంది, ఒకేసారి 2 కెమెరాస్ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉండే ఫీచర్స్ దీనిలో కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్. దీనిలో మీకు 4 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, అండ్ 5 years వరకు మీకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సెక్యూరిటీ పరంగా దీనిలో మీకు
మీకు నాక్ సెక్యూరిటీ ఉంటుంది, హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది, అండ్ సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది. సెక్యూర్ ఫోల్డర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఏదన్నా హైడ్ చేసుకోవాలి యాప్స్ని, సెక్యూర్గా మెయింటైన్ చేయాలనుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు సామ్సంగ్ యూస్ చేస్తాం, చాలా యూస్ఫుల్ ఫీచర్ సెక్యూర్ ఫోల్డర్. అండ్ డ్యూయల్ మెసెంజర్ ఉంటుంది, ఒకేసారి 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ యూస్ చేయొచ్చు. సామ్సంగ్ డైలర్ ఉంటుంది, అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. ఇవన్నీ మీకు 1 UIలో కొన్ని ఫీచర్స్. ర్యామ్ మీకు ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. 12 GB ర్యామ్కి మీరు ఎక్స్ట్రాగా ఇంకొక 8 GB ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రామ్ని ర్యామ్ లాగా యూస్ చేయాలనుకుంటే నాకు తెలిసి అనవసరం, 12 GB చాలా ఎక్కువ. సో మీకు బేస్ మోడల్ 12 GB ర్యామ్తో అయితే వస్తుంది. LPDDR5X ర్యామ్ అది కూడా, అండ్ UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్. ఫైనల్గా ఈ ఫోన్ ప్రైస్, ఇది మీకు 12 GB ర్యామ్ 256 GB బేస్ మోడల్ 1,54,999 రూపాయలకు వస్తుంది. దీని ప్రీ ఆర్డర్స్ జూలై 27వ తారీఖు స్టార్ట్ అవుతాయి. ఆగస్టులో ఈ సేల్కి అయితే వస్తుంది. అండ్ ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి 23,000 వర్త్ బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ దీన్ని ప్రీ ఆర్డర్ చేశారనుకోండి, మీకు 8,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది HDFC కార్డ్స్ మీద. 5,000 రూపాయలు ఎక్స్ట్రాగా ఒకవేళ మీరు ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే పాత ఫోన్ని ఎక్స్ట్రాగా 5,000 రూపాయలు మీకు డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్ చేశారనుకోండి, 256 GB మోడల్ ప్రీ ఆర్డర్ చేస్తే 512 GB మోడల్ అయితే మీకు ఇస్తున్నారు. అంటే 10,000 డిఫరెన్స్ ఉంటుంది. 512 GB మోడల్ నార్మల్గా మీరు 12 GB ర్యామ్ 512 GB తీసుకోవాలనుకుంటే 1,64,999 రూపాయలు. మీరు 256 GB మోడల్ తీసుకుంటే ప్రీ ఆర్డర్లో డైరెక్ట్ మీకు 512 GB మోడల్ ఇస్తారు. అక్కడ 10,000 రూపాయలు సేవ్ అయితే. ఇట్లా వీళ్ళు చెప్పేదాని కానీ 23,000 రూపాయల వరకు మీకు ప్రీ ఆర్డర్ బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఓవరాల్గా అయితే మీకు 1,41,000 1,42,000 మధ్యలో అయితే పడుతుంది. సో ఒకవేళ మీరు ఫోల్డబుల్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయిన ఫోల్డబుల్ ఫోన్స్ ఖచ్చితంగా మీరు రియల్ లైఫ్లో కూడా వీటిని యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చెప్పాక మన తమ్ముడు 1 year వరకు యూస్ చేసాడు, ఎక్కడ ప్రాబ్లం అయితే రాలేదు, హిందీలో కానీ నార్మల్ యూస్ చేసేటప్పుడు కానీ. సో కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఫోల్డబుల్ ఫోన్స్ కాబట్టి. అది కూడా సామ్సంగ్, వీళ్ళు ఆల్రెడీ మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేసి అన్ని వీళ్ళు ఫోన్స్ తీసుకొస్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు పెట్టగలిగితే ట్రై చేయండి. ఒకవేళ అంత అక్కడ దాకా మీరు వెళ్ళగలిగితే. ఎక్కువ మంది తీసుకోరు, కాకపోతే ఒకవేళ మీరు తీసుకోవాలని ఉద్దేశం ఉంటే మాత్రం డబ్బులు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు ఫోన్ మీద ఒక లుక్ అయితే ZFold5 మీద. ఇది ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ ZFold5 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.